భారతదేశంలో త్వరలో పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రూ. 10, రూ. 20 విలువైన పాలిమర్ నోట్లను క్షేత్రస్థాయి పరిశీలన కోసం జారీ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934లోని సెక్షన్ 25 కింద ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సిఫార్సు మేరకు ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది. దీని ప్రకారం రూ. 10, రూ. 20 డినామినేషన్ లో చెరో 100 కోట్ల చొప్పున పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా మార్కెట్లోకి తెచ్చి ఫీల్డ్ ట్రయల్ నిర్వహించనున్నారు. కొత్తగా ప్లాస్టిక్ నోట్లు వస్తున్నప్పటికీ ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు నోట్లు రద్దు కావని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రయోగాత్మక దశలో పాలిమర్ నోట్లతో పాటు ప్రస్తుత కాగితపు నోట్లు కూడా సమాంతరంగా మార్కెట్లో చలామణిలో ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు చాలా ఎక్కువ కాలం మన్నికంగా ఉంటాయి. ముఖ్యంగా తరచు చేతులు మారే రూ. 10, రూ. 20 నోట్ల వంటి చిన్న విలువ నోట్లు త్వరగా నలిగిపోవడం లేదా చిరిగిపోవడం జరుగుతుంది. ప్లాస్టిక్ నోట్లతో ఈ సమస్య ఉండదు. నీరు, తేమ మరియు మురికి తదితర అంశాల వల్ల ఇవి సులభంగా పాడవు. వీటిలో అధునాతన భద్రతా ఫీచర్లు పొందుపరచడం ద్వారా నకిలీ కరెన్సీ బెడదను మరింత సమర్థవంతంగా అరికట్టచ్చు. ఈ ప్రయోగానికి సంబంధించి కొనుగోలు ప్రక్రియ ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉందని, కాబట్టి ఈ నోట్లు పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయి మరియు దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనే అంశాలపై స్పష్టత రావడానికి కొంత సమయం పడుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఫీల్డ్ ట్రయల్ విజయవంతమైన తర్వాత ఈ పాలిమర్ నోట్లను రెగ్యులర్ చలామణిలోకి తీసుకురావడంపై తుది నిర్ణయం తీసుకుంటారు.